హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చండి గోధుమ పిండితో బెల్లంతో స్వీట్ బొండాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నానండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ముందుగా గ్యాస్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో అరకప్పు దాకా తురుముకున్నటువంటి బెల్లాన్ని వేసుకోండి. అదే కప్పుతో పావు కప్పు దాకా నీళ్ళని వేసుకొని బెల్లం కరిగేదాకా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కుక్ చేసేసుకోండి. ఏ పాకం రావాల్సిన అవసరం లేదండి, అది గుర్తుంచుకోండి. ఇలా బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం కరగగానే ఒక గిన్నెలో తీసుకుని దాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. బెల్లం పాకం చల్లారిన తర్వాత అందులోనే ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు దాకా గోధుమ పిండిని వేసుకోండి. ఇలా గోధుమ పిండి వేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వని వేసుకోండి. అలాగే పావు టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పొడి, 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి, పావు టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ని వేసుకోండి. ఇలా వేసుకోగానే మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే చిటికెడు వంట సోడాని కూడా వేసేసుకోవచ్చు. చూడండి, వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఇలా చేత్తో చపాతీ ముద్దలాగా బాగా కలుపుకోవాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసేసుకొని ఒకసారి ఆ చపాతీ ముద్దకి అప్లై చేసేసుకొని మూత పెట్టేసేసి 30 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. మీరు 30 నిమిషాల పాటు నానపెట్టకపోయినా 10 నిమిషాలైనా నానపెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, 30 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. 1 నిమిషం పాటు తప్పనిసరిగా కలుపుకోవాలండి, అది గుర్తుంచుకోండి. ఇలా కలుపుకునేటప్పుడు చపాతీ ముద్ద గట్టిగా ఉంటే చేతిని కొద్దిగా తడి చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసేసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టేసుకోండి. చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండలు చుట్టేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మిగిలిన ఉండలు కూడా చుట్టేసేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క ఉండని తీసుకొని నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చాకుతో చిన్నగా ఘాటు పెట్టేసేసుకోండి. మరి గట్టిగా లోపల దాకా పెట్టుకోకూడదండి, పైన జస్ట్ అలా చిన్న ఘాటు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మిగిలిన ఉండలకు కూడా ఘాటు పెట్టేసేసుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ మీడియంగా హీట్ అవ్వాలండి, మరీ ఎక్కువగా హీట్ అవ్వకూడదు, అది గుర్తుంచుకోండి. ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ వీటిని ఫ్రై చేసేసుకోవాలి. ఒకటి గుర్తుంచుకోండి, ఇవి వేయించేటప్పుడు మాత్రం అస్సలు హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోవద్దు. లో ఫ్లేమ్లోనే ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి. ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఫ్రై చేసేసుకుంటే ఇవి పైన కలర్ తొందరగా చేంజ్ అవుతాయి, లోపల అస్సలు ఉడకవు, పిండిలానే ఉంటాయి. అందుకని ఇవి వేయించేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించాలి. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇదే విధంగా మిగిలిన బొండాలను కూడా ఫ్రై చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ హెల్దీ బోండా రెడీ. పిల్లలకైతే బాగా నచ్చుతుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.